అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే పాన్ కార్డుపై కొత్త రూల్స్ డిసెంబర్ 31 వరకే సమయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి పాన్ కార్డుకి సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాన్ కార్డుకి సంబంధించి ఏం చెప్తున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆర్థిక మోసాలను అరికట్టేందుకు పాన్ కార్డుదారులందరికీ భారత ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. వచ్చే డిసెంబర్ 31 లోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో లింకు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. లేకపోతే ఆయా పాన్ కార్డు డియాక్టివేట్ కావడంతో పాటు ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. ఇక పలు ఫిన్టెక్ సంస్థలు వినియోగదారు అనుమతి లేకుండా కస్టమర్ ప్రొఫైల్ను రూపొందించడానికి వారి పాను సమాచారాన్ని ఉపయోగిస్తున్నాయి. దీంతో గోప్యతా సమస్యలతో పాటు ఆర్థిక మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయ పన్ను శాఖను ఆదేశించింది. ఇక డిసెంబర్ 31 లోపు ఆధార్ కార్డుని పాన్ కార్డుతో లింకు చేయకపోతే తీవ్ర పరిణామాలు సంభవించవచ్చు. రెండు కార్డులను లింకు చేయడంలో విఫలమైతే పాన్ కార్డు డియాక్టివేట్ అవుతుంది. తదుపరి లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయటం కూడా కష్టం. ఆన్లైన్లో వ్యక్తిగత డేటాను బహిర్గతం చేసేటప్పుడు డేటా గోప్యత చట్టాల గురించి తెలుసుకోవటం, జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. చూశారు కంటే మొత్తం మీదుగా ఇంకా ఎవరైతే మీ పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింకు చేసుకోకపోయినట్లయితే డిసెంబర్ 31 వరకు అయితే టైం ఇచ్చారు. అయితే ఈలోపు ప్రతి ఒక్కరు కూడా మీ పాన్ కార్డుకి ఆధార్ కార్డు అయితే లింక్ అయితే చేసుకోండి. లేనట్లయితే డిసెంబర్ 31 తర్వాత మీ పాన్ కార్డు అనేది ఏదైతే డియాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ముఖ్య ప్రకటన అయితే విడుదల చేశాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అయితే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.